వచ్చే ముందు ఇక్కడ ఎక్కడో మీరు వెయిటర్గా పనిచేశారని యా ఏంటది? అవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో ట్రై చేయటం అంటే అదేం ఈజీ కాదు కదా, మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, సీరియల్ గ్యాప్స్ వస్తాయి. ఈవెన్ ట్రై చేసేటప్పుడు యాక్చువల్లీ మేజర్గా అది వర్క్ చేసింది ఏంటంటే 92 టైంలో ఇక్కడ బాగా తిరగడానికి ట్రై చేస్తున్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి జాబ్ చేసేవాడిని. అండ్ అసలు నాకు అదేమంటారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు. మనం ఎవరినైనా దొంగతనం చేస్తే తప్పు, కానీ కష్టపడి పని చేసేటప్పుడు దేనికి అవసరం లేదనేది దట్స్ మై ఫిలాసఫీ. సో నేను ఇక్కడ రాజధాని బార్ అండ్ రెస్టారెంట్ అని ఉండేది, రాజధాని థియేటర్ బయట ఉంటుంది అది. అక్కడ నేను అదే వెయిటర్ జాబే ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఫస్ట్ థింగ్ 2 పూట్ల భోజనం దొరుకుతుంది, రోజుకు ఒక 8-10 రూపాయలు టిప్ వచ్చేది, అది బస్ ఛార్జీలకు సరిపోయేది. ఎవ్రీ మంత్ 300 ఇస్తాడు, 215 రూమ్ రెంట్ షేరింగ్లో, ఇంకా స్టిల్ విల్ హ్యావ్ 50 రూపీస్. సో ముందు ట్రై చేసుకోవడానికి ఏంటి అంటే నోబడి ప్రిఫర్స్ మార్నింగ్ డ్యూటీ యాక్చువల్గా, ఎందుకంటే వస్తే టేబుల్ సెట్టింగ్ అని ఉంటుంది, టిప్స్ ఏమీ రావు. టేబుల్ సెట్లు అన్ని టేబుల్స్ తుడవాలి, గుడ్డలేయాలి, డిజైన్ పెట్టాలి, ఫోర్క్లు అవన్నీ. ఇంత చేస్తే ఒక్కడు వస్తాడు, వాడు వచ్చేది 12:30కి వస్తాడు, ఆ కస్టమర్ 12 తర్వాత వస్తాడు, వాడు 3-4 దాకా తాగుతాడు. కాబట్టి నేను డ్యూటీ ఆఫ్ అయితే నెక్స్ట్ వెయిటర్ విల్ గెట్ దట్ టిప్ అనమాట. సో ఇట్స్ వెరీ, అది ఎవడు మార్నింగ్ ప్రిఫర్ చేయడు, బట్ నేను అదే ప్రిఫర్ చేస్తాను కాబట్టి అందరికి ఎవరికి ప్రాబ్లం ఉండకపోయేది. సో నేను మార్నింగ్ 1 o'clock వరకు చేసి, అప్పుడు ట్రాఫిక్ ఎంత తక్కువ ఉండేదంటే నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను 1కి డ్యూటీ దిగి భోజనం చేసి బై 2 o'clock నేను ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ దగ్గర ఉండేవాడిని. అంటే అరౌండ్ లెస్ దాన్ 30 minutesలో ఐ యూస్ టు బి ఇన్ ఫిలిం నగర్ ఫ్రమ్ దిల్సుఖ్ నగర్. అంటే ఇప్పుడు ఎంత ఇంపాసిబుల్ అయ్యి ట్రాఫిక్ 92 టైంలో. సో అలా వచ్చి ఇక మొత్తం అన్నీ తిరిగి సో అన్నీ చేస్తూ చాలా కష్టాలు అవన్నీ. వాడు తాగుంటాడు, వాడికి ఏదైనా అంటే ఎప్పుడో బిల్లుల దగ్గర ఎప్పుడు గొడవ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడంతా ఎంత ఎలక్ట్రానిక్ సిస్టమ్, అప్పట్లో KOT అని ఒకటి రాయించేవాడు, కిచెన్ ఆర్డర్ టికెట్ అని.